పాపం మనల్ని ఒకరోజు పట్టుకొని మనల్ని దెబ్బతీస్తుంది. ఆ పాపం మనం దేవునికి దూరం చేస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అనని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు కూడా ధన్యుడంట. ప్రాయచిత్తం అనేది మనకి ఎప్పుడు కలుగుతుంది? దేవుణ్ణి ఆనుకున్నప్పుడు, ఆయన రక్షణ ఇచ్చినప్పుడు, అప్పుడే ప్రాయచిత్తం అనేది మనకి కలుగుతుంది. ఆ ప్రాయచిత్తం అనేది మనకు లేకపోతే, మనం దేవునికి దూరం అయి ఉంటే మనము ధన్యులము కాలేము, దేవుని చెంతకు చేరలేము. అందుకని మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆనుకొని ఎక్కడ మనలో దోషము పాపము ఉందో ఆ పాపమాన్ని పరిహరించే విధంగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి ఆనుకున్నప్పుడు ఆ క్షమాపణ అనేది మనకి కలగకపోతే మనము దూరస్థలమై ఉంటాం, మనము సమీపస్థలము కాలేము. ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు. ఆత్మలో కపటం లేకపోతే మనకి నెమ్మదిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. అప్పుడు మన హృదయం కూడా ఉల్లసిస్తుంది, మన ముఖములో చిరునవ్వు ఉంటుంది. లేకపోతే మనం ఎప్పుడు నసగానో, మనం ఎప్పుడు దుఃఖంతోనో బాధతోనో ఉంటాం. దేవుడిచ్చిన ఆత్మానందం మనం అనుభవించలేము. ఆయన మనలో వసిస్తున్నాడు కాబట్టి ఆత్మ సంతోషం మనలో ఉంటుంది కాబట్టి ఎన్ని దుఃఖం వచ్చినా దుఃఖంలో కూడా మనము నవ్వగలం, సంతోషించగలం. కీడులో ఏదో మేలు దాగింది అని ఎదురు చూడగలం. ఇదే ఆత్మలో కపటం లేనివాడు మనకి లేనివాడు ధన్యుడంట. మనకు ఆత్మ నిర్మలంగా ఉందనుకోండి, సంతోషంగా మనం సమాధానంతో ఉండగలం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు నించుచున్నాయంట. అంటే ఎముకలన్నీ ఇదైపోయే వరకు కూడా దేవుని ఆర్తధ్వని చేస్తున్నాడంట. ఆయనకి వినపడుతుందో లేదో నా ఆర్తధ్వని, నా మొర ఆలకిస్తున్నాడో లేదో, ఏదో ఎక్కడో సందేహం. ఆ సందేహాలు కూడా లేకుండా మనము ప్రార్థించే వారంగా ఉండాలి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్లాయను. దివారాత్రం అంట దేవుని చెయ్యి నా మీద బరువుగా ఉండేను. బరువుగా ఎప్పుడు ఉంటుంది? మనం దూరంగా ఉంటే మనకి ఏదో లోపల బాధ, దేవుడు దూరంగా ఉన్నాడు, మన నెమ్మది లేని స్థితి. అప్పుడు దేవుని హస్తము బరువుగానే ఉంటుంది. నా సారము వేసవి కాలంలో ఎండినట్లాయింది. సారం లేని జీవితం. ఎక్కడ? గుహల్లో ఎక్కడెక్కడో తిరిగాడు ఒంటరి స్థితిలో. మరి అప్పుడు వేసవి కాలమున ఎండినట్లు ఆయన అంట. సారం లేని జీవితం, ఫలము లేని జీవితం జీవిస్తున్నాడు దావీదు మహారాజు. అప్పుడు దినమంతా ఆర్తధ్వని, ఎముకలన్నీ క్షీణించిపోయే స్థితిలో కూడా ఆర్తధ్వని చేశాడనమాట. నా దోషము కప్పుకొనక నా ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. నా దోషము కప్పుకొనక, మనం అందుకని మన పాపాలు ఎప్పుడు కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో అది మనుషుల తీర్పు వేరుంటుంది, దేవుని తీర్పు వేరుంటుంది. ఆ తీర్పులో మనం నివసించినప్పుడు మనకి నిశ్చంత నిబ్బరం అనేది ఉంటుంది. నా ఎదుట పాపము ఒప్పుకొంటిని, ఎదుట యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటినని గమ్మగొన్నాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా వచ్చినప్పుడు ఒప్పుకున్నాడు. కొన్ని సమయాల్లో ఆయన సందేశం వచ్చినప్పుడు ఒప్పుకున్నాడు, దాని నుండి విముక్తి పొందాడు. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. ఆయన పరిహరించకపోతే మనం పాపంలో చిక్కుపడి ఉంటే ఆ పాపం మనం ఎప్పటికైనా దేవుని దూరం చేస్తుంది. ఆ దేవునికి దూరం అని మనము జీవించలేము. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయగలరు. ఆయన దర్శన కాలము భక్తులందరూ ప్రార్థన చేయగలరు. ఎప్పుడు? ఆత్మలో కపటం లేనివాడు దేవా అనగలడు, నిర్దోషిగా ఎంచబడిన వాడు దేవా అనగలడు, నా తండ్రి అనుకున్న హక్కున్నవాడు దేవా అని పిలవగలడు. ఆయన మొర ఆలకిస్తాడు.
విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకి రావు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత ఏ రాజ్యాలు ఇదైపోయినా నాకేం భయం లేదని దావీదు మహారాజు నిబ్బరంగా చెప్తున్నాడు. విస్తార జల ప్రవాహములు ఏ వచ్చినా ఆయన రక్షిస్తాడన్న నిరీక్షణ మనకి కలిగి ఉంటే మనము దావీదు మహారాజులాగా నిశ్చయముగా అవి నా మీదకి రావు, వచ్చిన వాడి నుంచి రక్షించేవాడు నా దేవుడు నాకున్నాడని మనము అభయం పలకగలం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించడం. ఆయనే మనకి దాగు చోటు. ఆయన చాటుగా మనం ఉన్నామంటే ఏ శ్రమ అయినా ఆయన్ని దాటి మనకి రాదుగా. ఆ శ్రమల్లో నుంచి ఒకవేళ ఎక్కడన్నా తప్పిజారి తగిలినా రక్షించేవాడు, తప్పించేవాడు, నడిపించేవాడు దేవుడే. మన పొరపాట్ల వల్ల కొన్నిటికి దగ్గరవుతాం, కానీ వాటి నుంచి కూడా తప్పించి ఆయన కన్నులు ఎప్పుడు ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. మనమైతే కునుకుతాము, నిద్రపోతాం. మన ఆలోచన ఎలాగో ఉంటుంది. ఎక్కడన్నా నడిచేటప్పుడు, పని చేసేటప్పుడు మన ఆలోచనలే వేరువేరుగా ఉంటాయి. ఏ ప్రమాదంలోనూ ఎక్కడో చిక్కుపడతాం. అయినప్పటికీ ఆయన కళ్ళు దివారాత్రులు మనం చూసే కన్నులు కాబట్టి మనల్ని ఆ ప్రమాదం నుండి చిట్టెకలో తప్పిస్తాడు. అందుకని నా దాగు చోటు నీవే, నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఎందుకంటే అప్పుడు తప్పించినప్పుడు మనలో నుంచి ఏమొస్తుంది? విమోచన గానమే వస్తుంది కదా, స్తుతి గానమే వస్తుంది కదా, దేవాస్తోత్రం అంటాం. వెంటనే నన్ను తప్పించావయ్యా, నన్ను రక్షించావయ్యా, వందనాలయ్యా అని స్తుతి గానమే వస్తుంది. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదు. ఉపదేశం చేస్తాడంట. మనం ఇప్పుడు లొంగినప్పుడు, మనం ఆనుకొని ఉన్నప్పుడు ఇది మంచి మార్గము, ఇది పని చేయి, ఆ పని చేయి అని బోధిస్తాడు దేవుడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు వస్తుంది. లోబడి ఉన్నప్పుడు నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదును. అందుకే లోబడిన వారికి ఏదైనా నడిపింపు ఉంటుంది. లోబడకపోతే లోబడిన వాళ్ళని పిల్లలకు శ్రమ అని చెప్పాడు. ఆ లోబడే తత్వం మనలో ఉండాలి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనా మీరు ఉండకండి. అంటే వాటికి బుద్ధి జ్ఞానం ఉండదు. ఒక మనిషి నడిపిస్తే ఇవి పోతా ఉంటాయి. వాటికంటూ సొంత ఇది అనేది ఉండదు. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? కొట్టినా వాటి ఇష్ట ప్రకారమే పోతుంటాయి. అట్ట ఉండొద్దు అంటున్నాడు. మనిషిగా ఆయన రూపులో మనల్ని నిర్మించున్నాడు కాబట్టి, ఆయన ఆలోచన యావత్తు మనం అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. ఆయన దృష్టి ఎప్పుడు మన వైపే ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఆనుకొని ఆయన ఆలోచన చెప్పున ఆయన ఇష్ట ప్రకారం మనం అడుగు వేస్తే మనకి ఆలోచన చెప్తాడు. ఇది మంచి, అది చెడు. అది మనమే ఆయన మార్గంలో లేకపోతే నడిపించగలడా? మనం అప్పగించుకున్నప్పుడే కదా ఎవరైనా ఏదైనా చేయగలరు. అందుకే దేవునికి మనము మన జీవితం అప్పగించుకొని మనం వదిలివేస్తే మన జీవితం అంతా సరళంగా నడిపిస్తాడు దేవుడు. ఏ శ్రమ బాధ వచ్చినా తప్పిస్తాడు. అవి నీ దగ్గరకు తేవబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెంతోనూ బిగింపవలను. అంటే వాటిని బిగించాల. ఏదైనా మనకు ఆటంకంగా మన మాట వినని పరిస్థితి మన మనసు అయినా కళ్ళెంతో బిగించింది. కంచరగాడిదలు గుర్రాలే కాదు, మన మనసుకి ఒక సంఖ్యలు అనేది మనం వేయాలి. అవి బంధించకపోతే మనకి దేవునికి మనం లోపడం. మన మనసు ఒక పక్క ఉంటుంది, మనం ఒక పక్క ఉంటాం. ప్రార్థన కూర్చుంటాము, ప్రార్థన చేస్తూనే ఉంటాం, నోరేమో వల్లిస్తుంది, కానీ మనసు ఎక్కడో తిరుగుతుంది. నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, తొందరగా కానీ. ఎందుకు? దుష్టుడు ప్రేరేపణ, మనల్ని మార్గం తప్పించాలని. మరి మార్గం నుంచి తొలగిపోకుండా ఉండాలంటే మనము దేవుని చెంత లోబడి ఆయన
కళ్ళెం బిగించుకోవాలా. మనసుని ముందు దేవుని స్వాధీనం చేయాలి. అయ్యా నేను ప్రార్థన కూర్చుంటున్నాను, నా చుట్టూ కంచె వేయి అని మనం ఒక్క మాట అడిగితే దేవుని కంచె అనేది మన చుట్టూ వస్తుంది. మన ఆలోచన, మన మనసు అన్ని లోబడే ప్రార్థిస్తాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మికించు వానికి కృప ఆవరించుచున్నది. భక్తిహీనులకు ఎన్నో వేదనలు కలుగుచున్నవి. వాళ్ళు ఈరోజు నెమ్మదిగా ఉంటారేమో, భక్తి లేని వారంతా ఈరోజు నెమ్మదిగా ఉంటారేమో. వాళ్ళ పని పాటల్లో, వాళ్ళ ప్రతి ఆశల్లో వాళ్ళు ఎందుకు ఇట్టున్నారు, మేమెందుకు ఇట్టున్నాం అనే ప్రశ్న మనకి వస్తుంది ఒక్కొక్కసారి. మేము ఎంతో ప్రార్థిస్తున్నాం కదా, మాకెందుకు ఈ నెమ్మది లేని స్థితి? ఈ లోకం అనేది భయంకరమైనది. దీని నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ అడుగు వేయాలి. నమ్మకించు వారందరూ యెహోవాయందు నమ్మకించు వారిని కృప ఆవరించుచున్నది. ఆ కృప మనకి తోడుగా ఉంటే మనం లోకాన్ని, మన శరీరాన్ని, మన మనసును జయించగలము. కృప లేనిచో మనము, ఆయన దయలేనిచో ఒక్క అడుగు కూడా మనం నెమ్మదితో వేయలేము. భక్తిహీనులు ఈరోజు అడుగులు వేస్తారు, సంతోషంగా ఉంటారు, కానీ వాళ్ళ గతి వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళ స్థితి వాళ్ళకి తెలియదు కాబట్టి. మనకి సమస్తము పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధించి ఉన్నాడు కాబట్టి మనం వేసే అడుగు ప్రతిదీ దేవునికి ఇష్టంగా ఆయనతో కలిసి వేయాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఏం పలుకుతారు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి. ఎప్పుడు మనం దేవుని ఆనుకొని, మన దేవుడు మనలో ఉంటే, ఆ రక్షణ ఆనందం మనలో ఉంటే, ఆ నిరీక్షణ ఉంటే, విశ్వాసం ఉంటే మనం దేవునితో సంతోషించేవారు, ఉల్లసించేవారు, ఆనందగానం చేసేవారు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం చేసిన నా దాగు చోట ఆయనే, నా నిరీక్షణాస్పదము ఆయనే, నా రక్షణకర్త ఆయనే అని మనము కొనియాడతాం. ఈరోజు ఏ విధంగా ఉన్నా రేపు ఇలా ఉన్నది. నా దేవుడు నన్ను కనికరించి రక్షించి నడిపిస్తాడు, నాకే భయము లేదు. అప్పుడు సాతాను మనం ఎదిరించగలిగితే దుష్టుడు దూరంగా పారిపోతాడు. అప్పుడు మనకి నెమ్మది, సంతోషం, సమాధానం కలుగుతుంది. అప్పుడు మనలో నుంచి ఏమొస్తుంది? ఆనందగానం వస్తుంది. ఆ ఆనందగానాలు రావాలంటే ఎప్పుడు దేవునితో కలిసి ఆనుకొని మనము ప్రతి అడుగు వేయాల, ప్రతి ఆలోచన చేయాలి, ప్రతి ప్రార్థన చేయాలి. ప్రతిదీ అడుగుతూ వచ్చామనుకోండి, ఎప్పుడు మనకి సంతోషం, సమాధానమే. ఈ చిన్నవి వచ్చినప్పటికీ అవన్నీ తీసివేసేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు దేవుడు. నా దేవుడు నాకున్నాడు అనే మన అభయం మనకు ఉంటే మనం ఏమీ లోకము కానీ, మన శరీరం కానీ ఏమీ చేయలేము. అందుకే మనం ఎల్లప్పుడూ స్థుతిగానంతో, ఆనందగానంతో దేవుని స్థుతిద్దామండి. ఈ ఆరాధన సమయంలో, ఈ ఆరాధన కీర్తన దావీదు మహారాజు ఆలపించిన కీర్తన, ఆ గాన గాయకునికి ఎల్లప్పుడూ ఆయన గానాలే, స్థుతి గానాలే చేశాడు. ఎక్కడ ఉన్నా ఎప్పుడు స్థుతి చెల్లించేవాడిగానే ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా సిద్ధపడతామండి. దేవుడి కృపగల వాక్యం దీవించనుగా.